Welcome to our English class. Today we are going to learn about a few antonyms. మనం నిన్న కొన్ని నేర్చుకున్నాము ఆల్రెడీ. ఈ రోజు గాని మరికొన్ని నేర్చుకుందాం. అవి ఏంటో చూద్దాం. వర్డ్ సినోనిమ్స్. వర్డ్ అంటే తెలుగులో పదం. మరి ఇంగ్లీష్ లో యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. బిగిన్ అంటే ప్రారంభం. బిగిన్ అంటే ప్రారంభం. మరి ఆపోజిట్ వర్డ్ ఏంది? ఎండ్ అంటే అంతం, ముగింపు అని అర్థం. డైరెక్ట్ అంటే తెలుగులో ప్రత్యక్షంగా. మరి ఇంగ్లీష్ లో ఆపోజిట్ వర్డ్ ఏంది? ఇండైరెక్ట్ అంటే ఏంది? పరోక్షంగా. ఫాస్ట్ అంటే తెలుగులో వేగంగా. మరి ఆపోజిట్ వర్డ్ ఏంది ఇంగ్లీష్ లో? స్లో అంటే నెమ్మదిగా. ఫార్ అంటే ఏంది తెలుగులో? దూరంగా. మరి ఆపోజిట్ వర్డ్ ఏంది? నియర్ అంటే దగ్గరగా. బ్రాడ్ అంటే తెలుగులో విశాలంగా. మరి ఆపోజిట్ వర్డ్ ఏంది? నారో అంటే ఇరుకుగా. క్రూయల్ అంటే తెలుగులో క్రూరమైన. మరి ఆపోజిట్ వర్డ్ ఏంది? కైండ్ అంటే దయగల అర్థం. ఫాల్స్ అంటే ఏంటి తెలుగులో? తప్పు. మరి ఆపోజిట్ వర్డ్ ఏంది? ట్రూ అంటే ఒప్పు. ఫ్రెండ్ అంటే ఏంటి తెలుగులో? స్నేహితుడు. మరి ఆపోజిట్ వర్డ్ ఏంది? ఎనిమి అంటే ఏంది? శత్రువు. ఫ్రెండ్ కి ఆపోజిట్ వర్డ్ శత్రువు. హ్యాపీ అంటే తెలుగులో సంతోషం. మరి ఇంగ్లీష్ లో ఏమన్నారు? సాడ్ అంటే ఏంటి? అంటే హ్యాపీ అంటే సంతోషం. సాడ్ అంటే బాధ. మరి దానికి ఆపోజిట్ ఇంకో వర్డ్ ఏంది? అన్హ్యాపీ అన్నా కానీ సంతోషంగా లేకుండా బాధగా ఉండే వాటిని అన్హ్యాపీ అంటారు. ఇన్ అంటే లోపల. మరి ఆపోజిట్ అవుట్ అంటే బయట. ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయట. లాఫ్ అంటే ఏంది? నవ్వడం. మరి ఆపోజిట్ వర్డ్ ఏంది? క్రై అంటే ఏడవడం, దుఃఖం అంటారు కదా. లవ్ అంటే ప్రేమించడం. మరి ఆపోజిట్ వర్డ్ ఏంటి? హేట్ అంటే ద్వేషించడం. సారో అంటే ఏంది? బాధ. మరి దానికి ఆపోజిట్ వర్డ్ జాయ్ అంటే సంతోషం. బిగిన్ అంటే తెలుగులో ప్రారంభం. మరి ఆపోజిట్ వర్డ్ ఎండ్ అంటే ముగింపు, అంతం. డైరెక్ట్ అంటే తెలుగులో ప్రత్యక్షంగా. ఆపోజిట్ వర్డ్ ఏంది? ఇండైరెక్ట్ అంటే పరోక్షంగా. ఫాస్ట్ అంటే తెలుగులో వేగంగా. మరి ఆపోజిట్ వర్డ్ స్లో అంటే నెమ్మదిగా. ఫార్ అంటే ఏంది తెలుగులో? దూరంగా. మరి ఆపోజిట్ వర్డ్ నియర్ అంటే దగ్గరగా. బ్రాడ్ అంటే ఏంది తెలుగులో? విశాలంగా. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంది? నారో అంటే ఇరుకుగా. క్రూయల్ అంటే తెలుగులో క్రూరంగా. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంది? కైండ్ అంటే దయగల. ఫాల్స్ అంటే తప్పు. దానికి ఆపోజిట్ వర్డ్ ట్రూ అంటే ఒప్పు. ఫ్రెండ్ అంటే తెలుగులో స్నేహితుడు. దానికి ఆపోజిట్ వర్డ్ ఎనిమి అంటే శత్రువు. మరి హ్యాపీ అంటే ఏంటి? సంతోషం. సాడ్ అంటే బాధాకరమైన, సంతోషంగా లేని వాళ్ళని సాడ్ అంటారు. దానికి ఇంకో అర్థం ఏంటి? అన్హ్యాపీ. సంతోషంగా లేని వాళ్ళని అన్హ్యాపీ అంటారు. ఇన్ అంటే లోపల. ఆపోజిట్ వర్డ్ అవుట్ అంటే బయట. ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయట. లాఫ్ అంటే ఏంటి? నవ్వడం. మరి ఆపోజిట్ వర్డ్ క్రై అంటే ఏడవడం. లాఫ్ LAUGH లాఫ్ అంటే నవ్వడం. దానికి ఆపోజిట్ వర్డ్ క్రై అంటే నవ్వడం, ఏడవడం. లాఫ్ అంటే నవ్వడం, క్రై అంటే ఏడవడం. లవ్ అంటే ఏంది? ప్రేమించడం. దానికి ఆపోజిట్ వర్డ్ హేట్ అంటే ఏంది? ద్వేషించడం. సారో అంటే ఏంది? బాధపడటం, దుఃఖించడం. మరి దానికి ఆపోజిట్ వర్డ్ జాయ్ అంటే సంతోషంగా ఉండడం. దీస్ ఆర్ ద very important
యాంటోనిమ్స్ అన్నా ఆపోజిట్ వర్డ్ అన్నా కానీ ఒకటే సేమ్ మీనింగ్. కాబట్టి చాలా చాలా మీకు ఇంపార్టెంట్. ఈ చదువుకుని మీరు అందులో గురుకులాలు కానీ నవోదయాలు కానీ సైనికులు కానీ ఏమొచ్చినా కానీ చేయొచ్చు. అవే ఇక్కడ మనం నేర్చుకునేవి అనమాట. సో యూ హ్యావ్ టు బై ఆర్ దీస్ యాంటోనిమ్స్ ఫర్ యువర్ బెటర్మెంట్.